చేపల గుడ్లను మనం ఆహారంగా తీసుకుంటే మనకు కలిగే మంచి చెడులు ఏమిటి, ఎందుకు ఈ ఆహారం అంతగా ప్రాచుర్యాన్ని పొందలేదు, వీటిని ఆహారంగా తీసుకోవడంలో ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. చేపల గుడ్లు అద్భుతమైన పోషక విలువలు కలిగిన ఆహారం. వీటిని ప్రపంచవ్యాప్తంగా కావియార్ వంటి పేర్లతో విలాసవంతమైన ఆహారంగా భావిస్తారు. అయితే మన ప్రాంతాల్లో ఇవి సాధారణ చేప మాంసమంత ప్రాచుర్యం పొందలేదు. చేపగుడ్లు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు. చేపగుడ్లు కేవలం రుచికరమైనవే కాదు, అవి సూపర్ ఫుడ్ అని కూడా పిలువబడతాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చేప మాంసం కంటే వీటిలో ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మరియు మెదడు పనితీరును వేగవంతం చేస్తాయి. మెదడు మరియు నరాల ఆరోగ్యానికి అత్యవసరమైన B12 వీటిలో పుష్కలంగా ఉంటుంది. వీటిలో ఉండే సెలీనియం, విటమిన్ డి మరియు మెగ్నీషియం శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఐరన్ మరియు ప్రోటీన్లు సమృద్ధిగా ఉండటం వల్ల రక్తహీనత ఉన్నవారికి ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఎదురయ్యే ఇబ్బందులు లేదా చెడులు. చేపల గుడ్లలో కొలెస్ట్రాల్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గుండె సంబంధిత సమస్యలు లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు వీటిని పరిమితంగా తీసుకోవాలి. నిల్వ ఉంచిన లేదా ప్రాసెస్ చేసిన చేపగుడ్లలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటు పెరగడానికి కారణం కావచ్చు. కొందరికి చేపగుడ్లు తింటే చర్మంపై దద్దుర్లు లేదా శ్వాస సంబంధిత అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకు అంతగా ప్రాచుర్యం పొందలేదు? అవగాహన లేకపోవడం వలన చాలామంది చేపలను శుభ్రం చేసేటప్పుడు కడుపులో ఉండే గుడ్లను పనికిరాని వ్యర్థాలుగా భావించి పారేస్తుంటారు. వీటి రుచి మరియు ఆకృతి అందరికీ నచ్చదు. వీటి రుచి చాలా ఘాటుగా ఉంటుంది. అన్ని చేపల్లో అన్ని కాలాల్లో గుడ్లు ఉండవు. చేపలు సంతానోత్పత్తి చేసే సమయంలో మాత్రమే ఇవి లభిస్తాయి. మన వంటకాల్లో ఎక్కువగా చేప మాంసానికే ప్రాధాన్యత ఉంటుంది. గుడ్లను వండటం కొంచెం నైపుణ్యంతో కూడిన పని కాబట్టి చాలామంది వీటి జోలికి వెళ్లరు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు. తాజాదనం ముఖ్యం. చేపగుడ్లు చాలా త్వరగా పాడైపోతాయి, కాబట్టి పూర్తిగా తాజావి మాత్రమే వాడాలి. వాసన వస్తున్నా లేదా రంగు మారినా వాటిని వాడకూడదు. సరిగ్గా ఉడకబెట్టుకోవాలి. పచ్చిగా లేదా సగం ఉడికించిన గుడ్లను తినకూడదు. వీటిలో ఉండే బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది. బాగా వేయించడం లేదా కర్రీలా వండుకోవడం సురక్షితం. అలర్జీ తనిఖీ చేసుకోండి. మొదటిసారి తినేటప్పుడు తక్కువ పరిమాణంలో తిని చూడండి. ఒంటిపై ఏవైనా దద్దుర్లు వస్తే వెంటనే ఆపేయండి. నిల్వ పద్ధతులు తెలుసుకోవాలి. ప్రాసెస్ చేసిన గుడ్లు కొనేటప్పుడు వాటిలోని సోడియం స్థాయిలను గమనించాలి.